మహామంత్రి అలాగనే ప్రభు అతనిగాక ఈ సభామందిరం వచ్చి ఉన్నాను కనుక నేను ఎవరు నా వృత్తాంతము నా పల్లెపట్నము కులగోత్ర నా భాంకితములు కూడా నీకు చక్కగా వివరించదు ఆలకించదు అలాగనే ప్రభు భారత వీర కుమార Come on.
ఈ పాయం బట్టలతో పట్టలేము. ఎందుకేమో ముసలోళ్ళన్న పట్టచ్చు, ఈ పాయం బట్టలు పట్టలేము. ఏం చెప్తాం? ఎవరు అక్కడ పాయంబోలు ఉండేది? వాళ్ళిద్దరు పాయం బట్టలు కదా. 16, 17 ఉంటాయి. 18 పైన ఉండాలి వసూలు ఎక్కాలంటే. ఆ బిడ్డలు పట్టుకొని తప్పేసినారు చూడ. సరేనప్ప మహామంత్రి, మాది దక్షిణ దేశము రామచంద్రకోట. అవునవును. 3 కొండల నడుమన ముఖ్యమైన కోట. ముఖ్యమైన కోట. 4 కొండల నడుమన నైమచెంచుకోట. 7 కొండల నడుమన చైన కోట. 10 కొండల నడుమన పాత చెంచుకోట. అవును ప్రభు. 12 కొండల నడుమన అవును పగడ చెంచుకోట. అవునయ్యా. అట్టి రణములో పుట్టినటువంటి రామరాజులు ఎవరనగా తెలుగు హాలకిచ్చము. రణములో పుట్టిన రాజులు మా తల్లి భూదేవమ్మ, మా తండ్రి భూపతిరాజు. అటువంటి భూపతిరాజు గర్భమందున ఈరువురు అన్నదమ్ములు జన్మించి ఉన్నారు. మా అన్న అయినటువంటి సూర్యచంద్రరాజు, అవును, నేను ధరణచంద్రరాజు. అవును ప్రభు. మా అన్న అయినటువంటి సూర్యచంద్రరాజు పేరు చెప్పిన అప్పుడే చూసుకులే రాలే రాలి అప్పుడే అన్నయ్య అన్ని సచివాలయం ముందు ఉండిపోయినాయి. సచివాలయం ముందు ఉండాలి. ఈ ధర్మచంద్రరాజు పేరు చెప్పిన చూడు, ఈ దండ ఎక్కడుందో ఉండాలి. ఆ చేతిలో వరకు నీ దండ. ఈ దండంతా ఒకేసారి కూలిపోవుడు. ఎద్దరు వస్తే ఎవరైనా కూలిపాల్సిందే. ఇద్దరు వచ్చి కాదురా, భయపడి. అట్లా సరే. ఇటువంటి పరాక్రమ చేత మేము పుట్టి ఉన్నారు. అదురుగాక మా రాజ్యములో ఇంకా ఉన్నది తాలకిచ్చము. అలాగనే ప్రభు. రామయ్య దేవి, లక్ష్మీ దేవి, అక్కడ చెల్లెలు లక్ష్మీదేవి ఇరువురు అక్క చెల్లెళ్ళు. మా వదిన రాంబాయి దేవి పేరు చెప్పిన రాజ్యమంతా కదులుతానే ఉంది. నా భార్య లక్ష్మీదేవి పేరు చెప్పిన భూమి గుడుగుడు. ఇటువంటి పరాక్రమ చేత వాళ్ళు జన్మించి ఉన్నారు కనుక అవునప్ప. పూర్వము మా రాజ్యంలో మమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ఏమని పిలిచేవాళ్ళు? పాత పాలేగలందరూ, అవును, రసభద్ర 12 కులంలో జన్మించినటువంటి రామరాజులందరూ, అవునవును, ఇలా పేరుగాంచి ఉన్నాం కాబట్టి ఈ సభామందిరములకు మా వృత్తాంతమంతా తెలిపి ఉన్నాం కాబట్టి. అవును, ఎవరు పిలిపించారు? మీ అన్నకు సూర్యచంద్రరాజు ఇంకా సభామందిరం పిలిపించారయ్యా. అయితే ఆలస్యం ఎందుకు? తక్షణం మా అన్నం అంటే ఆ తల మేరకనే వెళ్దాంరా. అలాగే అన్నామయ్యా.